మీకు తెలుసా ఈ యూనివర్సిటీలో చదవడానికి 40 డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ తరలి వచ్చేవారు. ఈవెన్ ఆర్యభట్ట, నాగార్జున, క్షవాంగ్ లాంటి లెజెండ్స్ కూడా ఈ యూనివర్సిటీ స్టూడెంట్సే. ఇదే ది గ్రేట్ నలంద యూనివర్సిటీ. 1600 సంవత్సరాల క్రితం పాటలీపుత్రలో గుప్తా ఎంపరర్ అయిన కుమారగుప్తా ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఇది వరల్డ్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీగా రికార్డ్స్ లో ఉంది. దాదాపు 10,000 మందికి పైగా స్టూడెంట్స్, 2,000 మందికి పైగా స్కాలర్స్ టిబెట్, చైనా, పర్షియా, శ్రీలంక ఇలా వివిధ దేశాల నుండి జ్ఞానం కోసం మన దేశానికి వచ్చేవాళ్ళు. నలందలో కేవలం బుద్ధిజం మాత్రమే కాదు, మ్యాథ్స్, ఆస్ట్రానమీ, గ్రామర్, మెడిసిన్, మిలిటరీ స్ట్రాటజీ, ఆర్కిటెక్చర్ ఇలా అన్ని రకాల విద్యలు నేర్పించేవాళ్ళు. ఈ యూనివర్సిటీలో ధర్మగాంజా అనే 9 అంతస్తుల లైబ్రరీ ఉండేది. కొన్ని లక్షల పుస్తకాలు మరియు తాళపత్ర గ్రంథాలు ఉండేవి. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. 1193 CEలో బక్తియార్ ఖిల్జీ అనే ఒక ఇన్వేడర్ ఉండేవాడు. ఒకసారి అతను అనారోగ్యం పాలైనప్పుడు కొందరు అతనికి హకీమ్స్ కి బదులుగా నలందలో ఆయుర్వేద చేసిన వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకోమని అడ్వైజ్ ఇచ్చారు. అది అతను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. నలంద యూనివర్సిటీ ఇండియన్ స్పిరిచువాలిటీ, సైన్స్ అండ్ ఫిలాసఫీకి ఒక సింబల్ గా ఉండేది. ఇది ఒక అన్ ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ అవ్వడం, అతని ఈగో హర్ట్ అవ్వడం, అంతేకాకుండా అక్కడున్న స్కాలర్స్ అండ్ నాలెడ్జ్ అతనికి ఎప్పటికైనా ఒక థ్రెట్ అని భావించాడు. 1202 CEలో బక్తియార్ ఖిల్జీ ఈ యూనివర్సిటీపై దాడి చేసి అక్కడ ఉన్న కొన్ని వేల మంది మాంక్స్ అండ్ స్కాలర్స్ ని చంపేశాడు. కొన్ని లక్షల పుస్తకాలు మరియు తాళపత్రాలు ఉన్న లైబ్రరీ, వాటి విలువ తెలియకుండా మొత్తం తగలబెట్టేశాడు. ఆ లైబ్రరీ మొత్తం తగలపడిపోవడానికి ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఏకంగా 3 నెలలు పట్టింది. ఖిల్జీ కేవలం పుస్తకాల్ని తగలబెట్టలేదు, అతను కాలాన్ని తగలబెట్టాడు. శతాబ్దాల జ్ఞానం, అహంకారం మరియు అజ్ఞానం యొక్క మంటల్లో కలిసిపోయింది. వరల్డ్ హిస్టరీలోనే ఇది ఒక గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్ లాస్. సో మీరు చెప్పండి, నలంద అటాక్స్ నుంచి సర్వైవ్ అవ్వగలుగుంటే ఇప్పుడు భారతదేశం ఎలా షేప్ అయి ఉండేది? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.